సో హలో గైస్, దిస్ ఈస్ పవన్ కళ్యాణ్. సో యూఆర్ వాచింగ్ XPV ఛానల్. సో ఈరోజు మన బెస్ట్ ట్రిప్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిప్. సో చాలా రోజుల నుంచి అవేట్గా ఉన్నాం, చాలా ట్రిప్పులు వేయాలనేసి ఎంతో ఈగర్గా వెయిట్ చేసింది. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి పోతున్నాం. ఒక 30,000 అట్లా చూద్దాం ఎంత వస్తుందో మనకి. ఇప్పుడు రేట్ అయితే డిఫరెంట్ ఉంది కాబట్టి సో కొంచెం వెయిట్ చేద్దాం. అక్కడ కరెన్సీ ఎక్సెస్ కోసం పోయాం, కానీ అక్కడ ఏమైందంటే అక్కడ షాప్ బంద్ చేస్తుంది, క్లోజ్ ఉంది యాక్చువల్గా. మాకు వీలుందంటే అక్కడ బయటకు వెళ్ళి చూస్తాం. అక్కడిక్కడ ఎయిర్పోర్ట్లో కూడా ఉంది కరెన్సీ ఎక్స్చేంజ్, బట్ చాలా రేట్ తీసుకుంటారు అనమాట. సో మేమేమనుకుంటాం అంటే చూద్దాం, మాకు పాసిబిలిటీ ఎలా ఉందో ఇక్కడ తీసుకుంటామా లేదంటే థాయిలాండ్లో తీసుకుంటామా చూద్దాం. సో అయ్యో, సో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతుంది అనమాట. నేను నాతో పాటు ఇంకా సతీష్ అని మా కొలీగ్ అనమాట, స్టాఫ్. సో ఇక్కడ క్యాబ్ పాయింట్ దగ్గర ఉన్నామన్నమాట. సో మా లగేజ్ అంతా పెట్టేసి క్యాబ్ నుంచి వెళ్తాం. జస్ట్ నా మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట, డిపార్చర్లో ఉన్నాం. సో నేను చెప్పాను కదా, మేము మొత్తం 5 మెంబర్స్ అనమాట. ఆల్రెడీ ఒక ఆయన వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక్కడి నుంచి 4 వెళ్ళిపోతున్నాను అనమాట. సో నేను, సతీష్, మా శెట్టి, ఇంకొక చెఫ్ ఉంటాడు. అంటే మేము అందరం ఒకే దగ్గర వర్క్ చేస్తాం అనమాట. సో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు మేము బోర్డింగ్ పాస్ కోసం వెళ్తున్నాము. సో ఎగ్జాక్ట్లీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి. సో చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది. పాస్ ఇమిగ్రేషన్ అంతా ప్రాసెస్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ప్రజెంట్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా గేట్ వచ్చేసి 26A తీసుకొచ్చాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే మీకు ఇంటర్నేషనల్ అంత క్రౌడీగా లేదు, మీరు చూసుకోవచ్చు. నా ఇంటికైనా ముంగట. అండ్ ఇంకా ఫ్లైట్స్ కూడా అంతా కూడా లేవు, నార్మల్గా ఉన్నాయి. ఒక తిప్పి పడితే ఒక 10-15 ఫ్లైట్స్ కూడా ఉండకపోవచ్చు డే మొత్తంలో. సో బోర్డింగ్ స్టార్ట్ అయింది. మనం అనుకున్న బిల్డింగ్ అదే. సో మా స్టాఫ్ అన్నమాట, మా సీనియర్ ఎగ్జిక్యూటివ్, మా ఐటీ విష్ అన్న. సో మేము ఇప్పుడు ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతను రాలేదు. ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపోయా, పంపించా. సో మేము కూడా స్టార్ట్ అవుతాం అనమాట. బాయ్ బాయ్ బాయ్. చెప్పండి సార్, హాయ్ అందరికి హాయ్ చెప్పండి. సింగపూర్ ఫ్లైట్ అక్కడ ఉందన్నమాట. సో మన ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో మా టీమ్, సో మా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను బయటకు వెళ్ళాలంటే. సో ఇప్పుడు ఈగర్లీ వెయిటింగ్. ఏంటి బా, ఏమైంది నేను ఫ్రెండ్ అని చెప్పా. ఫోటో అంటే తీసే ఈ లగేజ్ అది పట్టుకుని ఏటో. మేము పుకెట్లో ల్యాండ్ అవుతాం అనమాట. పుకెట్ నుంచి మాకు అదే ప్లేస్ పడి పుకెట్ నుంచి మనం పతంగ్ ప్లేస్కి వెళ్తాం అనమాట. పతంగ్లో మా హోటల్ అనమాట, పతంగ్ అంటారు. సో అక్కడ మా స్టే అనమాట. సో మేము అరౌండ్ ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్తాం? ఇంకో 1 అవర్ అంటే అరౌండ్ థాయిలాండ్ టైమింగ్ చూసుకుంటే 4:30, 4:40 అలా అవుతుంది అనమాట. చూద్దాం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత సంగతి ఏంటో చూద్దాం. సో మనోడు మంచిగా స్లోగా వచ్చి ఒక చిన్న ట్రిప్ వేస్తున్నాడు అనమాట. చివాస్ చేస్తున్నాడు కొంచెం. మనోడు కొంచెం నేను నైట్కి బాగా ఫుల్ వేసారనమాట. సో అది కొంచెం హెడేక్ తగ్గడానికి శివాస్ వేసాను. ఒక బాటిల్ చూపిస్తాను, ఒక్క నిమిషం. బాటిల్ ఎక్కడ ఉన్నాయి? ఇదే బాటిల్. ఎంత బాటిల్? 600 ఈ బాటిల్. ఒక 90 ml 600 పే చేస్తుంది. మావాడు ఎంతో ఉత్సాహం మీద వచ్చాడు అనమాట. ఇప్పుడు చూడు ఎలా పడుకున్నాడు.
ఇంతమంది మనోడికి అక్కడ విండో సీట్ వచ్చిండే, ఆడిని తీసేసి అక్కడ కూర్చోబెట్టాం. నువ్వు ఇప్పుడు వెళ్ళి పడుకున్నాడు. సో ఇంకా 1 hour 15 minutes ఉందన్నమాట. మీరు వ్యూ చూసుకోవచ్చు ఎలా ఉందో. కింద అంతా ఓషనే, మంచి క్లౌడ్స్. ఏమైంది ఇంకా హెడేక్ తక్కువైందా లేదా? మనోడు ఆ గ్లాస్ని ఎంతసేపు సిప్పేశాడు నేను చూసాను. 40 minutes సిప్పేశాడు ఆ 90 mm గ్లాస్ని. యాక్చువల్గా అసలు విండో సీట్ నాది, ఒకరి ఈ పర్సన్ నా విండో సీట్ ని ఆక్యుపై చేశాడు. వీళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశారు ఇద్దరు. నేను ఏం చేయాలి ఫ్రెండ్స్. సో తాయికి వచ్చేసినాం. సో మన ల్యాండ్ వచ్చేసి పుకెట్ అనమాట. సో ఇంకొక 120 miles ఉంది. ల్యాండ్ అయ్యే టైంకి క్లౌడ్స్ అంటే చూడండి ఎలా అయిపోయాయో. చూసుకోవచ్చు క్లౌడ్స్ అన్ని మొత్తం డార్క్ అయిపోతుంది. స్లో మూమెంట్. ఇప్పుడు దిగుతున్నాం అనమాట. సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. ఏంటి సో ఎట్లాస్ట్ అయితే పుకెట్కి వచ్చేసినాం. మేము పుకెట్ అరైవల్స్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. మేము లగేజ్ ఇంతమందికి తీసుకున్నాము, మీరు చూసుకోవచ్చు. వెల్కమ్ టు పుకెట్. సో ఇప్పుడు మనం ఏంటంటే క్యాబ్ బుక్ చేస్తాం అనమాట. క్యాబ్ బుక్ చేస్తాను. 2 అప్లికేషన్స్ ఉంటాయి దీంట్లో. క్రాబ్ అనేది, ఇంకోటి ఏంటి గ్రాబిట్ అనేది ఉంటుంది. ఈ 2 యాప్స్ అనేది మన ఇక్కడ పుకెట్లో మంచి ట్యాక్సీ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో ర్యాపిడో ఎలాగో ఇక్కడ అలాంటివి అనమాట. రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అనుకో అవి కూడా. ఒకసారి చూసుకుందాం అవి. సో క్యాబ్ బుక్ చేసినాం. సో తాయిబాత్ వచ్చేసి 816 రూపీస్. మీరు చూసుకోవచ్చు. ఈ యాప్ వచ్చేసి క్రాబ్ అనమాట. క్రాబ్ చాలా ఫాస్ట్ ఇన్స్టెంట్ యూజ్ చేస్తున్నాం ఇక్కడైతే చాలా వరకు అయితే. మీరు చూసుకోవచ్చు. ఇలా బుక్ చేసారు, అలా బుక్ అయిపోయింది. సో మీకు చూపిస్తాను క్యాబ్ రాగా. సో మన క్యాబ్ వచ్చేస్తుంది. లగేజ్ వెనకాల పెట్టేసి 4 members 1 2 3 4 members 3 packs. కార్ బుక్ చేశాడు బయట. సో మంచిగా కార్లో బుక్ చేసాం మంచిగా క్యాబ్. సారీ. సో మీకు మధ్యలో కొద్దిగా ఇంట్రెస్టింగ్ వ్యూస్ చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వైర్లీ సేమ్ మన ఇండియా లాగానే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి వాయిస్. సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఇంకా పోతున్న కొద్దీ. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈరోజు నైట్ ఏం జరుగుతుందో ఏం చేస్తామో మాకు అస్సలు తెలియట్లేదు. నైట్ ఏం చేస్తారు, ఏం మాకైతే జస్ట్ ఇలా ల్యాండ్ ఏమో మాకు పాట ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బాగా కనబడుతున్నాయి కొన్ని కానీ చెప్పకూడదు అవి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రోడ్డు దగ్గర మేము పుకెట్ నుంచి ప్రాంతం పోయే దారిలో చూసుకోవచ్చు ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. సో పాటాంగ్ బీచ్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఈ నుంచి వెళ్ళిపోవాలి. సో ప్రజెంట్ మనం రూమ్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చాలా ఇక్కడ పోలీస్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. నేను విన్నంత వరకు అయితే ఇక్కడ మా క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు టూ మచ్ స్ట్రిక్ట్ ఉంటారంట 2 వీలర్స్లో అయితే. సో ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ఉంటుంది అని చెక్ చేస్తారనమాట. అంటే నార్మల్గా రెంటల్ వాళ్ళు నార్మల్గా ఇచ్చేస్తారు కదా. సో అలాంటి టైంలో వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తున్నారు లేదా చెక్ చేస్తారనమాట. బట్ 3 kilometers ఉంది. రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ రెడీ అయ్యి బయటికి వచ్చేస్తే మీకు మంచి వ్యూస్ చూపిస్తాను. ఓకే. సో మరి మా హోటల్కి అయితే వచ్చేసినాం. ఇదే మా అస్లీ ప్లాజా హోటల్ అనమాట. సో మేము ఇప్పుడు లగేజ్ తీసేసి
రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాం అనమాట ఇప్పుడు. సో మా రూమ్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడే జస్ట్ లిఫ్ట్ ఎక్కి థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. రూమ్ నెంబర్ వచ్చేసి 317. అసలు హబ్ అది యాక్చువల్లీ ప్లాజా కాదు, హబ్లోకి వచ్చాము. యాక్చువల్లీ రాంగ్ అడ్రస్లో వాడు డ్రాప్ చేశాడు అనమాట. మేము హబ్లోకి వచ్చి ఉన్నాం అనమాట. ఇప్పుడు రూమ్ చూపిస్తాను. మా రూమ్ నెంబర్ వచ్చేసి 317. చూపు రూమ్ ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు ఆన్ చేయాలి. కార్డు ఇక్కడ పెట్టేసి సో చూసుకోవచ్చు రూమ్ ఎలా ఉందో. సో మంచి టీవీ, ఏసీ ఆల్రెడీ ఆనే ఉంది, చూసుకోవచ్చు రూము. సో అండ్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. రెస్ట్ రూమ్ ఫస్ట్ అంటే సో అన్నీ మనకు కావాల్సిన అవసరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో సో మంచి మంచి అంబియన్స్ బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అంబియన్స్ అయితే. సూపర్ అంటే సూపర్. కానీ కొంచెం డిమ్ లాగా ఉంది అనుకోండి లైట్ అనేది. కేర్ తీసుకోకండి, ఎందుకంటే ఇలాంటి ఫొటోస్లో ఇలానే ఉంటుంది కాబట్టి తెలియంది ఏముంది. సో సో మనం ఏంటంటే మంచిగా ఫ్రెష్గా రెడీ చేసి ఫుల్గా మనం ఫుల్ థ్రోటల్ ఇచ్చేసి మనం ఏం పని చేయాలో ఆ పని చేసేద్దాం. చలో రెడీ.